ఒక అడవిలో నక్కకు తాబేలుకు మంచి స్నేహం ఉండేది. అవి రెండు చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా నివసించసాగాయి. తమ పనులన్నీ ముగించుకున్న తర్వాత సరదాగా కలిసి మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం లాంటివి చేసేవి. అయితే నక్కకు ఎంతో తెలివి చాతుర్యం ఎక్కువగా ఉండేవి. కానీ తాబేలు చాలా నెమ్మదిగా నడిచేది, చాలా ఓర్పుగా ధైర్యంగా ఉండేది. ఒకరోజు నక్క తాబేలు దగ్గరకు వచ్చి ఇలా అన్నది, అయ్యో తాబేలు, నీవు ఎంత మెల్లగా నడుస్తావు, నా వేగానికి నువ్వు పోటీ చేయగలవా అని అడిగింది నక్క. తాబేలు నవ్వి ఇలా సమాధానం ఇచ్చింది, పోటీ అంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చాలా అడుగుతున్నావు కాబట్టి ప్రయత్నిస్తాను అని సమాధానం చెప్పింది. ఇది కేవలం నువ్వు అడిగావని సరదాకి మాత్రమే మిత్రమా అని చెప్తుంది తాబేలు. ఇలా ఇద్దరు పరుగు పందెం పెట్టేందుకు ఒక గమ్యాన్ని నిర్ణయించారు. పోటీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, అందరినీ ఆహ్వానించారు. అడవిలో మిగతా జంతువులంతా ఈ పోటీని చూడడానికి వచ్చారు. ఇక పరుగు పందెం మొదలైంది. జంతువులన్నీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. నక్క మరియు తాబేలు నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ తాబేలు నెమ్మదిగా నడవడం వల్ల నక్క చాలా ముందుకెళ్ళిపోయింది. తాబేలు మాత్రం అధైర్యపడకుండా తన నడకను కొనసాగించింది. ఇంతలో నక్క, తాబేలు రావడం చాలా ఆలస్యం అవుతుంది, నేను ఒక కునుకు తీస్తానని చెప్పి దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మెల్లగా ఒక కునుకు తీసింది. తాబేలు పట్టుదలను వదలకుండా తన నడకను కొనసాగించింది. ఇంతలో సడన్గా నక్కకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన నక్క తాబేలును చూసి ఒక్క పరుగున తన గమ్యస్థానానికి వచ్చింది. పరుగును ప్రారంభించింది. పట్టుదల ఉండడం వల్ల తాబేలు గెలిచింది. అప్పుడు నక్క తాబేలు వద్దకు వచ్చి అంగీకరించింది, నీవు నిజంగా గెలిచావు మిత్రమా, ఓర్పు పట్టుదల ఉంటే ఎంత ధైర్యంగా విజయాన్ని సాధించవచ్చు అని నీవు నేర్పావు అని చెప్పింది.